నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాల్సి అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ బోరు మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ కొండాపూర్ అనే గ్రామంలో మన్నె మధు అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి. ఈ పొలం కేవలం 2 ఎకరాల పొలం అండి. ఈ 2 ఎకరాల పొలంలో గతంలో ఆ రైతు 4 బోర్లు వేస్తే 4 బోర్లు ఫెయిల్ అయ్యాయండి. మరి నేను ఇచ్చిన పాయింట్ చూడండి, ఇప్పుడు కేవలం 250 ఫీట్ల లోపలనే దాదాపు 2 నుంచి 2.5 ఇంచుల దాకా నీరు వచ్చాయండి. కారణం ఏంటంటే ఈ పొలానికి అనుకుని ఒక చెరువు ఉందండి. కానీ ఆ చెరువు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వరకు ఉంటుందని తనకు తెలియక మిగతా ప్రాంతాల్లో బోర్లు వేయడం వల్ల ఫెయిల్ అయ్యాయండి. మేము దాన్ని గమనించి ఒక జియాలిస్ట్గా ఆ ఏరియాకి వెళ్ళి సర్వే చేయడం వల్ల ఆ ఏరియాలో మనకు 250 ఫీట్ల వరకు కూడా చిన్న చిన్న గ్యాపులు ఉండడం కారణంగా ఆ చెరువు ఇన్ఫ్లుయెన్స్తో దాదాపు ఈ రైతుకు ఇప్పుడు 2 నుంచి 2.5 ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి. చూడండి రైతులారా, గతంలో అతను 4 బోర్లు ఫెయిల్ అయినాయంటే ఒక జియాలిస్ట్ ద్వారా సంప్రదించని కారణంగా అండి. అదే మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అన్నిటికీ ఆధారం చేసుకొని చెరువు ఇన్ఫ్లుయెన్స్, రాక్ ఫ్రాక్చర్స్, అక్కడ ఉండే కంట్రోల్ స్ట్రక్చర్స్ మరియు ఫార్మేషన్ అన్నింటిని గమనించి మేము పాయింట్ ఇవ్వడం కారణంగా ఇప్పుడు ఆ రైతుకు 2 నుంచి 2.5 ఇంచుల దాకా నీళ్ళు ఇచ్చామండి. అలా అని ప్రతి రైతుకు కూడా చెరువు ఉంది కదా అని తన పక్కన బోర్లు పడతాయంటే పడే అవకాశాలు కూడా ఉండవండి. కారణం ఏంటంటే ఆ చెరువు లోపల నీళ్ళు ఇంకాలన్నప్పుడు లోపల మనకు రాతి పొరలు అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆ చెరువు నీళ్ళు అనేది లోపలికి ఇంకుతాయండి. ఇది గమనించకుండా మీరు సొంతంగా చేసుకుంటే బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న జియాలజిస్ట్ని సంప్రదించడం మంచిదండి. థ్యాంక్ యూ.